Dikshu. So today మేము ఈ రోజు వెళ్తుంది స్టేషనరీకి. సో స్టేషనరీ షాపింగ్ స్టేషనరీ షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. నువ్వే చూపించుకున్నా నాకెందుకైతే సరే తీసుకో నువ్వే చూపించుకో నాకేం అవసరం లేదు. మా చెల్లి హార్ట్ టైం. సరే సో ఈరోజు కొంచెం నువ్వు కూడా కనపడాలి. స్టేషనరీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ లేదు ఈరోజు, నేను అందుకనే ఫస్ట్ సీట్. సో మాకందరికి ఫస్ట్ సీట్ అంటే కొంచెం చాలా ఇష్టం అన్నమాట. దీక్షుకి నాకు మేము వాటి కోసం గొడవ పడతాము. మేము నా సీట్ అంటది, అది దీక్ష ఏమో నా సీట్ అంటే. సో మేము ఎప్పుడు ఆ సీట్ కోసం గొడవ పడతాం. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. స్కూల్ అయిపోయింది, ఇప్పుడు అందరు 6 o'clock అయింది కదా. సో అందరూ వస్తున్నారు, చూపిస్తాను. కానీ ఎండ కొడుతుంది, ఫుల్ ఎండ. సో ఐ షో యూ. అక్కడ ఉంది సీతాఫల చెట్టు. మాకు ఇక్కడ ఫ్రూట్స్ అన్ని ఫ్రీ అనమాట. చాలా వరకు ఫ్రూట్స్. కాయలు లేవు, ఒకటి ఉంది చిన్నది, అది పోయింది. అక్కడ ఉంది ఏడా. సో మేమైతే మాకు ఇక్కడ నేరేడు పళ్ళు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి మాకు. ఇట్లా కిందకి ఇట్లా పడి ఉంటాయి, మేము ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. నేరేడు పండ్లు, మ్యాంగోస్, ఇంకా సీతాఫలాలు, అదేంది ఇంకా చెర్రీస్, కోకోనట్ వాటర్ అంటే కోకోనట్ దొరుకుతుంది. మేము చెట్టు కింద పడిపోయి ఉంటాయి కొన్ని. అంటే చాలా వరకు బార్బోస్ లో కోకోనట్ కొంచెం కాస్ట్ ఎక్కువ. బట్ మేము మా ఇంటి పక్కల చుట్టూ కొన్ని కొబ్బరికాయ చెట్లు ఉంటాయి, అవి కింద పడి రాలిపోతుంటాయి. మేము తాగుతాం, వాటిని కట్ చేసుకొని తెచ్చుకొని. స్వీట్ గా ఉండే, చాలా బాగుండే. సో సన్ మండిపో వీఆర్ గోయింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటాయి అగో అలా అమ్ముకుంటుంటారు చాలా వాళ్ళకు. ఇది ఏబిసి హైవేలో. సో మా బార్బర్స్ లో చాలా మంచిగా ఉండేది ఏంటంటే క్లౌడ్స్ చాలా బాగుంటాయి. సో గైస్ వాయిస్ వినపడుతుంది, బట్ కనబడతలేదు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి కనపడి. యాక్చువల్ నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నా, ఎందుకంటే మా మమ్మీ రాలేదు. ఒకవేళ మా మమ్మీ వస్తే ఖచ్చితంగా ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటుంది, కాబట్టి నేను ఈరోజు కూర్చున్నా, అందుకనే కనపడట్లేదు. సో మనకి మాత్రం ఆ సీట్ లేదు. దీక్షు మమ్మీ లేనప్పుడు, ఇద్దరు లేనప్పుడే. సో మేము ఇక్కడ ఉంటాము. సో ఐ షో యూ స్కైస్ చూడండి, చాలా బాగుంటాయి. నాకు బార్బడోస్ లో ఎక్కువగా నచ్చేది నేచర్, చాలా బాగుంది కదా. సో ఇట్లా మంచి నేచర్. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? మనం బ్రిడ్జ్ టౌన్కి వెళ్తున్నామా? స్టేషనరీ ఎక్కడికి వెళ్తున్నాం? మాల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ మాల్ చాలా బాగుంటది. అక్కడే మేము మూవీస్ కి కూడా వెళ్తాం అన్నమాట. కల్కి మూవీ ఫస్ట్ మూవీ ఇన్ బార్బడోస్ అయితే కల్కి. బట్ మేము అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియో తీయలేకపోయాం. yes బట్ ఇక్కడ హిందీలో వస్తుంది కల్కి. దేవరా వస్తుంది నెక్స్ట్ వీక్, ఈ వీక్ వస్తుంది. అప్పుడు ఆ వీడియో పెడతాము. సో చాలా బాగుంటుంది చూడండి. బట్ హిందీలో వస్తుంది. సో మేము వీడియో పెట్టాము. సో దేవరా మూవీ పెట్టాము, దేవరా మూవీ పోయే వీడియో పెడతాం అన్నమాట. మొత్తం ఫుల్ వీడియో పెడితే అంతే. సో ఇక్కడ ప్లస్ మాకు ఏంటి కార్ లో కూర్చొని మూవీస్ చూసేది కూడా ఉంటుంది. మేము కార్ లో కూర్చొని కూడా మూవీస్ చూడొచ్చు. ఇట్లా అక్కడ ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మేము అన్ని కార్స్ వస్తాయి అక్కడికి, అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, మేము చూస్తాం అనమాట కార్ లో ఉండి. లేదంటే కార్ బయటకు వచ్చి చూడొచ్చు మూవీస్. సో వెళ్తున్నాం, దారిలో ఉన్నాం. సో మేమైతే వచ్చేసాం అనమాట. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము షీటన్ మాల్ కి. చూపిస్తాను షర్టన్ మాల్, సంథింగ్ షీటన్ మాల్ ఏదో ఒకటి. సాయంత్రం కాబట్టి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సాయంత్రం ఎప్పుడైనా ఉంటారు. ఇంతమంది మనం వచ్చినప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. నాకు కొద్దిసేపు నేను మాట్లాడదా, ఇప్పుడు నా ఛాన్స్. ఇప్పుడు నా చేతిలోకి ఫోన్ వచ్చేసింది. మా అక్క పాట పాడుతుంది, దేవతమ్మ దేవత పాట. గ్రేట్ సింగర్ నావిక పాట పాడుతున్నారు, పాడే. సో ఇప్పుడు పాడదన్నమాట, వీడియో లాస్ట్లో పాడుతుంది. ఓకే, ఆ పాట వినడానికి కోసమైనా మీరు లాస్ట్ వరకు చూడాలి వీడియో. ఓకే, నేను కూడా బాగానే పాడతాం. ఓకే, ఇప్పుడు వచ్చేసింది అనమాట షర్ట్. గాయస్ చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది, కానీ బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఇంత కొంచెమే ఉన్నట్టు ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ కూడా ఉంది ఇంకా. సో దీని వెనకాల షెరటన్ సినిమా హాల్ కూడా ఉన్నాయి అనమాట. మొత్తం 6 or 7
గాయస్ ఇట్లా ఎంటర్ అయితే ఎంత బాగుంటుంది. గాయస్ ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట, మొత్తం కిందరో అంతా ఫుడ్ కోర్ట్. ఇది సుల్తాన్ రెస్టారెంట్ అంట. చూడండి బర్గర్ కింగ్, లైటింగ్ చూడండి ఎంత బాగున్నాయో. బాగుంది కదా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ గాయస్ మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాడు అనమాట మా డాడీ. ఎందుకంటే మా డాడీ ఒక మిస్టేక్ చేశాడు. అందుకని ఒక ఆమె చూసి మళ్ళీ మాకు చెప్పింది అనమాట. కార్ ఏం చేశాడంటే లైట్లు వెలుగుతాయి కదా టింగ్ టింగ్ అని, అది అట్లనే ఆన్ చేసి పెట్టి ఆన్ చేస్తే ఒక ఆమె చూసింది అనమాట. అందుకని బ్లింక్ బ్లింక్ అవుతుంటే చెప్పింది అనమాట ఇందాక వచ్చి. ఇప్పుడు మా డాడీ అందుకనే వెళ్తున్నాడు తీసుకెళ్ళడానికి, అంటే ఆఫ్ చేయడానికి. ఓకే గాయస్ నేను మేకప్ వేసినప్పుడు ఏమో దరిద్రంగా ఉంటే, మేకప్ అయినప్పుడు కనీసం లిప్స్టిక్ కూడా వేసుకోలే, అయినా పింక్గా కనబడుతున్నాయి ఎందుకు. దీంట్లో ఎవరు ఎఫెక్ట్ కూడా పెట్టలేదు. నువ్వు పెట్టావా? చూడండి లిప్స్టిక్ పెట్టుకుంటే ఇటు వరకు పెట్టుకుంటాడు అసలు, చెప్పండి. మళ్ళీ ఇటు సైడ్ తిరిగితే అది కనబడతలేదు, ఇటు సైడ్ తిరిగితే కనబడుతుంది. ఐ థింక్ సో సన్లైట్ వల్ల కావచ్చు. చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇటేమో కనపడట్లేదు, ఇటేమో కనబడుతుంది. ఆటోమేటిక్ చేంజ్. గాయస్ మా డాడీ ఇంకా వస్తలేడు, వచ్చేసిండు గాయస్ మా డాడీ. చూపించలేకపోతున్నా ఎందుకంటే ఇగోండి అది ఇక్కడికి నేను ఒకసారి వచ్చాను అనమాట. నా హార్డ్ బ్యాగ్ బుక్స్ అని ఒక బుక్స్ ఉంటాయి, అవి తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో మీకు కొంచెం వాయిస్ వినపడకపోవచ్చు చిన్నగా మాట్లాడినందుకు, ఎందుకంటే ఆ షాప్లో ఏమనుకుంటారో అని. ఎందుకంటే చిన్న షాప్ కదా వినబడుతుంది, మనం గట్టిగా అంటే, అందుకని కొంచెం చిన్నగా మాట్లాడాలి. సో ఏమేమి తీసుకున్నానో నేను కార్లోనే మీకు చూపిస్తాను. సినిమా హాల్ అనమాట. ఎందుకంటే మాకు గాయస్ చూడండి మంచిగా ఉన్నాయి కదా, స్కెచెస్, సిజర్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ వాడేదంటే ఈ కంపెనీనే. ఇవన్నీ బుక్స్ అన్నమాట. చూడండి మొత్తం బుక్సే. ఇది బాగుంది బుక్, నోట్స్ లాగా $5 అంట. వావ్. అండ్ ఇక్కడ హైలైటర్స్, క్యాలిక్యులేటర్ గురించి చూస్తున్నాం మేము. చూడండి అన్ని ప్లాస్టర్లు, ఇది కూడా ప్లాస్టరే. ఇవన్నీ డ్యూటీ స్టాప్లర్ అంట. ఇవన్నీ చూడండి వాళ్ళలో ఉన్నాయి అన్నీ మంచిగా, అన్ని బుక్స్ ఉన్నాయి. ఈవెన్ స్పెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. గాయస్ మా అక్క క్యాలిక్యులేటర్ ఇది. వెస్ట్ ఇండియన్ ఇది ఉంది. ఇది కుక్ బుక్స్ అంట, జనరల్ అంట, హెల్త్ అంట, ఏవేవో ఉన్నాయి మొత్తం బుక్స్ అన్ని. కిడ్స్కి సంబంధించినవి కూడా ఏవో ఉన్నాయి. ఇది చిన్న బుక్స్, స్టోరీ బుక్స్. ఇంకా ఇవ్వండి ఇవి ప్రింటింగ్ పేపర్లు అనమాట. నేను ఆల్రెడీ ఒకటి కొనుక్కున్నాను ఇక్కడ. బర్త్డేకి పైన కవర్ ర్యాప్ చేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. దీని పేరు క్లోస్టర్ అంట. ఇప్పుడు బయలుదేరిపోయాం ఇంటికి మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తా, ఏమేమి కొనుక్కున్నానో చెప్తా. ఫస్ట్ ఇదొక గ్లూ అండ్ ఇంకొక గ్లూ కూడా కొనుక్కున్నాం అనమాట, చూపిస్తాను అవండి. ఈ రెండు గ్లూ $1 అనమాట ఒకటి. సో $2 రెండు. అయితే నాకేం చెప్తున్నావు కదా. అండ్ ఇది క్యాలిక్యులేటర్ అనమాట. దీనికి 31.75 పడింది అనమాట డాలర్స్. షాక్ అయ్యాను, $31 అంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటో నాకు అది తెలీదు. ఇది ఎరేజర్ అనమాట. ఇది $3.25 కరెక్షన్ మౌస్ అంట. ఇది డిఫరెంట్గా ఉంది ఎరేజర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఒక రెడ్ వన్, ఇంకా ఒక పింక్, ఇంకా ఏదో హైలైటర్ అనమాట. ఇవి $1. ఇవ్వండి ఒక షార్ప్నర్ వచ్చేసి $2 అనమాట. ఇది దీనికి 2 హోల్స్ ఇచ్చాడు, ఒకటి పెద్ద పెన్సిల్ పెట్టుకోవడానికి, ఒకటి చిన్నది పెట్టుకోవడానికి. సైజ్ 2 డిఫరెంట్ సైజెస్ ఇచ్చాడనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్లీ మాకు చెప్పట్లేదు ఎందుకంటే మాకు ఫ్రంట్లో కూర్చుంది ఈసారి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటంటే ఏదో ఒకటి కామెంట్ చేయండి. నాకేం చేయాలో ఏం చెప్పాలో తెలియదు. మా అక్క దాసాని అంట, అదేదో మిల్క్ బ్రాండ్ అనమాట, వాటర్ బాటిల్ బ్రాండ్ అంట. వద్దులేండి, కామెంట్ చేయకండి. మీకు నచ్చింది మీరు కామెంట్ చేయండి అంతే. వద్దు గైస్, కామెంట్ చేయకండి దాసాని అని. సో కామెంట్ ఏదో ఒకటి చేయండి, కామెంట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా
చూడండి వీడియోస్ అన్ని. ఓకే, బాయ్ బాయ్. #love you all. బాయ్ బాయ్.